కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయి. క్వార్టర్లీ ప్రాఫిట్ పెరుగుతుంది. లాస్‌ల నుంచి ప్రాఫిట్‌లో కన్వర్ట్ అయిన కంపెనీ. కానీ షేర్ ప్రైస్ మాత్రం హై నుంచి చూస్తే దాదాపు 50% ఫాల్ అయింది. ఎందుకు? అన్నీ బాగున్నా కూడా కంపెనీ ఫాల్ అవ్వడానికి గల కారణాలేంటి? అనే దాని గురించి ఈరోజు మన వీడియో అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ ఐడియా తెలుగు. ఈరోజు మనం రివ్యూ చేసుకుంటున్న స్టాక్ ఏదైతే తేజాస్ నెట్వర్క్ అండి. మన సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ మంది దీని గురించి అడిగారు కాబట్టి ఫస్ట్ దీని గురించి అయితే నేను ఈరోజు రివ్యూ అయితే చేస్తున్నాను. సో తేజాస్ నెట్వర్క్ మెయిన్‌గా ఈ కంపెనీ మేజర్ రెవెన్యూ వీళ్ళ వర్క్ ఏంటంటే టెలికామ్ అండ్ డేటా నెట్వర్కింగ్. అంటే ఏం లేదు 5G నెట్వర్క్, వైర్‌లెస్ నెట్వర్క్, వైర్ నెట్వర్క్ ఇలాంటి వాటికి సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. మన టెలికామ్ కంపెనీస్ ఉంటాయి కదా! వీటిలకి బ్యాక్ ఎండ్ ద్వారా వీళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ మెయిన్ రెవెన్యూ మెయిన్ ఆ నెట్వర్క్ ప్రొవైడింగ్ అన్నమాట. వైర్‌లెస్ అండ్ వైర్ నెట్వర్క్. ఈ కంపెనీ అనేది 2000 సంవత్సరంలో స్థాపించబడింది. దీని హెడ్ క్వార్టర్స్ అయితే బెంగుళూరులో ఉందండి. ఇది దాదాపు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇయన్నీ చూసుకుంటే దాదాపు 75 కంట్రీస్‌లో అయితే దీని యొక్క వర్క్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ Q3 రిజల్ట్స్ అయితే వచ్చినాయి కదా! ఈ Q3 రిజల్ట్స్ అయితే కంపెనీ ఎలా చెప్పింది? ఎలా ఉన్నాయి? ఏంటన్నది ఆ కంపెనీ యొక్క పేజ్‌లోనే ఒకసారి అయితే రివ్యూ చేద్దాం. ఇది చూసారు కదా! ఈ Q3 రిజల్ట్స్‌ని అయితే వాళ్ళు ఇలా వాళ్ళ వెబ్‌సైట్‌లో అయితే పోస్ట్ చేశారు. వాటి గురించి అయితే ఇప్పుడు చూద్దాం. వాళ్ళ దాని ప్రకారం చూస్తున్నాం కదా! Q3 25 రెవెన్యూ 2642 క్రోర్స్ ఇయర్ ఆన్ ఇయర్ ఎంతుంది గ్రోత్? 372% గ్రోత్ ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ ఎంత? 166 క్రోర్స్. అలాగే 9 మంత్స్ ఇప్పుడు 9 మంత్స్ జరిగింది కదా 2025లో అదే 2024-25 ఈ 9 మంత్స్ వాళ్ళకి వచ్చిన రెవెన్యూ 7016 క్రోర్స్. ఇయర్ ఆన్ ఇయర్ ఎంత అప్ 513% అండ్ నెట్ ప్రాఫిట్ 518 క్రోర్స్. అన్ని బాగున్నాయి చూసారు కదా రిజల్ట్స్ లో కూడా చూడండి కిందకి వస్తే నెట్ రెవెన్యూ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో 560 క్రోర్స్ ఉంటే ఇప్పుడు 2642 క్రోర్స్. 9 మంత్స్ ఇందాక చూసాం కదా లాస్ట్ ఇయర్ 9 మంత్స్ కి 1000 క్రోర్స్ అయితే ఇప్పుడు 7000 క్రోర్స్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్లో లాస్ ఉంది. లాస్ట్ ఇయర్ 9 మంత్స్ కి ఇదే క్వార్టర్ టైం కి లాస్ ఉంది. కానీ ఇప్పుడు ప్రాఫిట్ లోకి వచ్చింది కంపెనీ. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినా సరే పాజిటివ్ లో ఉంది. కానీ మరి షేర్ ప్రైస్ ఎందుకు ఇంత పడుతుంది? దాదాపు 1490 నుంచి నియర్ టు 700, 800 రేంజ్ లోకి పడిపోవడానికి మెయిన్ కారణాలు ఏంటన్నది ఒకసారి అయితే చూద్దాం. బట్ రిజల్ట్స్ లో కానీ వీళ్ళు అనౌన్స్ చేసిన మాత్రం కానీ అన్ని బాగున్నాయి. కానీ ఏంటంటే ఒకసారి మనకు తెలుసు కదా ఏ స్టాక్ అయినా రివ్యూ చేసేటప్పుడు మనం స్క్రీనర్ వెబ్సైట్ అయితే యూజ్ చేస్తాం. సో ప్రెసెంట్ స్క్రీనర్ వెబ్సైట్ లోకి అయితే వచ్చాను. ఇది తేజస్ నెట్వర్క్ చూస్తున్నారు కదా హై 1495 లో 651 మార్కెట్ క్యాప్ బుక్ వాల్యూ అన్ని ఇక్కడ వస్తాయి. కిందకి వెళ్దాం. ఇప్పుడు చూడండి పీర్స్ తో కంపేర్ చేస్తే మార్కెట్ క్యాప్ లో అతిపెద్ద కంపెనీ ఇదే. సో ఈ సెక్టర్ లో అతిపెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ తేజస్ నెట్వర్క్. పిఈ కూడా మరీ ఎక్కువేం లేదు 20.70 ఓకే. నెట్ ప్రాఫిట్ ఆల్రెడీ క్వార్టర్ వేరియేషన్ చూసినా అన్ని బాగానే ఉన్నాయి. ఎందులోనే నెగిటివ్ అని చెప్పడానికి ఇక్కడ కనిపిస్తున్న ఫిగర్స్ లో అయితే నెగిటివ్ అయితే ఏం కనిపించట్లేదు. సేల్స్ చూస్తున్నారు కదా సేల్స్ లో కూడా మంచి గ్రోత్ ఉంది. ఒక సెప్టెంబర్ నుంచి ఈ క్వార్టర్ మాత్రం సేల్స్ లో అయితే గ్రోత్ తగ్గింది. ఒక క్వార్టర్ ఓకే. కానీ మరి ప్రైస్ ఒక క్వార్టర్ లో పడలేదు కదా దాదాపు లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా డౌన్ లోనే ఉంది. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే తగ్గింది. చూసారు కదా ఇక్కడ ఇంతకుముందు నెగిటివ్ లో ఉండేది ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది నెగిటివ్ లో ఉంది. అంటే కంపెనీ లాసెస్ అయితే చూపించేది. కానీ ప్రెసెంట్ చూసారు కదా ఎంత టర్న్ అరౌండ్ వచ్చిందో స్టాక్ లో. దానివల్ల చూసారా మార్చి నుంచి ప్రాఫిట్ రావడం వల్ల మార్చ్ 2024 నుంచి స్టాక్ ప్రైస్ లో మంచి మూవ్మెంట్ వచ్చింది. మళ్ళీ తర్వాత ఇది తగ్గడంతో ఆటోమేటిక్ గా స్టాక్ ప్రైస్ లో కూడా రివర్సల్ అయితే చూస్తున్నాం. సో ఇది చూడండి ఇది గమనించండి. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇది చూసారా ఇంతకుముందు ఇంట్రెస్ట్ తక్కువ ఉండేది ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగినాయి. అంటే కంపెనీ యొక్క అప్పులు పెరిగాయి అన్నది అర్థం అనమాట. ఓకే నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ కూడా చూసారు కదా ఇవన్నీ నెగిటివ్. అక్కడ నుంచి ఇక్కడ పాజిటివ్ లో టర్న్ అయింది కంపెనీ. పాజిటివ్ లో టర్న్ అయ్యాక కూడా చూసారా ఒక క్వార్టర్ 147 ఉంటే ఒక క్వార్టర్ 77 మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ 275 ఉంటే నెక్స్ట్ క్వార్టర్ 166. అంటే కంపెనీ పెర్ఫార్మెన్స్ లో కన్సిస్టెన్సీ అనేది లేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. ఏ కంపెనీ అయినా బాగా పర్ఫామ్ చేసినా సరే కన్సిస్టెన్సీ లేకపోతే ఇన్వెస్టర్స్ కి ఆ కంపెనీ మీద ఉండే నమ్మకం అయితే పోతుంది అనమాట. ఎందుకంటే ఈ క్వార్టర్ ఎలా పర్ఫామ్ చేసింది నెక్స్ట్ క్వార్టర్ ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇదేంటి ఒక క్వార్టర్ లో బాగుంటే ఇంకో క్వార్టర్ లో బాగుంటుంది, ఇంకో క్వార్టర్ లో బాగుంటే మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ బాగుంటుంది. సో ఒక కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే స్టాక్ లో లేదనమాట. సేల్స్ ఇవన్నీ బాగున్నాయి కానీ ఏంటంటే క్వార్టర్ లో చూస్తుంటే ఒక క్వార్టర్ బాగుంది నెక్స్ట్ క్వార్టర్ లో డిప్ అవుతుంది. నెక్స్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి. ప్రమోటర్స్ కూడా షేర్ హోల్డింగ్ అయితే కొంత తగ్గించుకున్నారు. ఎఫ్ఐఎస్ వాటా కూడా దాదాపు 14% నుంచి 8% వచ్చింది. డిఐఎస్ వాటా కూడా పర్వాలేదు మరీ ఎక్కువ తగ్గలేదు కానీ చిన్న డిక్రీజ్ అయితే ఉంది. కానీ పబ్లిక్ వాటా చూసారా ఫస్ట్ లో ఎక్కువ ఉండేది అలా 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 డిక్రీజ్ అయింది. ఎక్కడి వరకు డిక్రీజ్ అయింది స్టాక్ ఎక్కడ వరకు అయితే పడలేదు అక్కడ వరకు డిక్రీజ్ అయింది. తర్వాత స్టాక్ హై ప్రైస్కి వెళ్ళగానే అక్కడ మన రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు మనకు తెలిసిందిగా స్టాక్ ప్రైస్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ బై చేయడం ఆ స్టాక్ లో బుక్ అయిపోవడం.
మెయిన్ మన రిటైలర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే స్టాక్ లో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అనేది తెలియక ఎక్కువగా మిస్టేక్ చేసి హై ప్రైస్ లో స్టాక్ లో పర్చేజ్ చేయడం, అక్కడ నుంచి ఎప్పుడు ఆ స్టాక్ మళ్ళీ ఆ ప్రైస్ వస్తుందా, ఎగ్జిట్ అయిపోదామా అని లాస్ క్యారీ చేయడం అనేది మాత్రం మన రిటైలర్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ అన్నమాట. సో ఆ మిస్టేక్ మనం చేయకుండా మంచి ఎంట్రీ పాయింట్ ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకుందాం. అది కూడా ఏంటంటే ఎనాలిసిస్ మన ఫండమెంటల్ గా కూడా స్టాక్ గురించి తెలుసుకున్నాకే ఏ కంపెనీ గురించైనా ఎంట్రీ అనేది ఆలోచించాలి. టెక్నికల్స్ అనేవి ఆలోచించాలన్నమాట. ఫండమెంటల్స్ బేస్ చేసుకుని మనం టెక్నికల్స్ కూడా ఎనాలిసిస్ చేసుకోవాలి. సో ఇందులో చూసినా కూడా ఫిగర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఓన్లీ ఒక తెలిసిన పాయింట్ ఏంటంటే కంపెనీకి కన్సిస్టెన్సీగా పర్ఫార్మెన్స్ అయితే లేదు. సో ఇప్పుడు పడడానికి ఇంకా రీజన్స్ ఏమున్నాయి అనేది తెలుసుకోవాలంటే వీళ్ళ అనాలిసిస్, వీళ్ళ ఒక క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే మనకు తెలియదు. లాస్ట్ 3 క్వార్టర్స్ రిజల్ట్స్ ని అయితే ఒకసారి చూసి నేను చిన్న అనాలిసిస్ అయితే చేశాను. అది ఇప్పుడు మీకు ప్రెజెంట్ చేస్తాను. సో మన సైడ్ నుంచి అనాలిసిస్ అయితే మీకు ఇప్పుడు ప్రెజెంట్ చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇందులో చాలా పాయింట్స్ ఉంటాయి. అవన్నీ మీరు నెక్స్ట్ టైం ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా, లేదు ఆల్రెడీ స్టాక్ లో ఉన్నారు, దాన్ని యావరేజ్ చేద్దాం, లేదంటే నెక్స్ట్ ఎక్కడైతే ఇంకొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేసి లాస్ ని తగ్గించుకుని యావరేజ్ చేసి ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నారు, ఈ పాయింట్స్ అయితే ఒకసారి చూడండి. నెక్స్ట్ టైం ఈ పాయింట్స్ లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ లేదంటే ఏదైనా జరుగుతుంది అని మీకు తెలిసినప్పుడు, అలాగే టెక్నికల్స్ కూడా చెప్తాను కాబట్టి అది ఇది కంపేర్ చేసుకుని ఎంటర్ అవడానికి అయితే చూడండి. ఓకేనా? అయితే స్టార్ట్ చేస్తాను. సో మీకు ఇది ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడు పెట్టారు, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, బెంగళూరు, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇది మీకు చెప్పలేదు. ఇది చూడండి, క్వార్టర్లీ రెవెన్యూ మీరు ఆల్రెడీ చూసారు. ఫిగర్స్ లో ఓన్లీ ఈ క్వార్టర్ మాత్రం రెవెన్యూస్ లో అయితే కొంచెం డిప్ ఉంది. బట్ ఓకే, అది పెద్ద డిప్ ఏం కాదు కాబట్టి ఓకే. క్వార్టర్లీ రెవెన్యూ అవచ్చు, గ్రోత్ అయితే బాగుంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే చాలా బాగుంది. ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ చెప్పాను కదా, కన్సిస్టెన్సీ అయితే లేదు కానీ బట్ లాస్ నుంచి కంపెనీ అయితే ప్రాఫిట్ లోకి అయితే టర్న్ అయింది. నెక్స్ట్ ఇది చూడండి, ఆర్డర్ బుక్ ఎవాల్యుయేషన్. Q1 ఫైనాన్షియల్ 25 లో వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ ఎంత ఉందో చూస్తారా? 7,091 crores ఉండేది. Q2 లో 4,845 crores ఉంది. Q3 వచ్చేసరికి 2,681 crores. ఈ కంపెనీ షేర్ ప్రైస్ పడడానికి మేజర్ కన్సర్న్ ఏంటంటే ఇదే, ఆర్డర్ బుక్ అనేది తగ్గుతూ వస్తుంది. ప్రతి క్వార్టర్ చూసినా సరే ఆర్డర్ బుక్ అనేది తగ్గుతూ వస్తుంది. ఏ కంపెనీ దగ్గర ఆర్డర్ బుక్ తగ్గుతుంది అంటే ఆ కంపెనీలో నెక్స్ట్ గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్డర్స్ లేకపోతే. సో ఇది మేజర్ కన్సర్న్ అనమాట ఈ కంపెనీ యొక్క రెడ్యూస్ అవడానికి. సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఒకటే చూస్తే మీకు ఏమీ తెలియదు. మీరు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ దీన్ని కంపేర్ చేస్తేనే వీళ్ళ ఆర్డర్ బుక్ అనేది ఎంత ఉందన్నది మీకు తెలుస్తుంది అనమాట. ఇది చూడండి, లాస్ట్ 5 క్వార్టర్స్ ఆర్డర్ బుక్ వాల్యూ, యావరేజ్ ఆర్డర్ బుక్ వాల్యూ ఎంత ఉంది? 7,700 crores ఉంది. లాస్ట్ 5 క్వార్టర్స్ యావరేజ్ చేస్తే 7,700 crores ఉంది. కానీ ప్రెసెంట్ క్వార్టర్ లో వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్ ఎంత ఉంది? 2,681 crores. అంటే ఎంత డ్రాప్ అయిందో చూడండి. సో ఇంత డ్రాప్ అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది? కంపెనీ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. గ్రోత్ తగ్గుతుంది, సేల్స్ తగ్గుతాయి. ఆర్డర్స్ లేకుండా కంపెనీ ఏం చేస్తుంది? ఏమి చేయలేదు కదా. సో ఆర్డర్ బుక్ తగ్గడం అనేది ఈ కంపెనీ షేర్ ప్రైస్ పడడానికి మేజర్ రీజన్ అనమాట. లేటెస్ట్ గా మొన్న 9th, 7th ఒక ఇదైతే అనౌన్స్ చేశారు. 525 crores టైఅప్ విత్ జపనీస్ టెలికామ్ మేజర్ ఎన్ఈసి కార్ప్. వీళ్ళతో అయితే టైఅప్ చేసుకుని 525 crores ఆర్డర్ అయితే తెచ్చుకున్నారు. కానీ వీళ్ళ ఆర్డర్ బుక్ దీంతో అంత గ్రోత్ అంటే 525 యాడ్ చేసుకున్న మాక్సిమం 3,300 3,100 వరకు వెళ్ళొచ్చు. ఇంకా మంచి ఆర్డర్స్ ఈ కంపెనీకి వచ్చి వీళ్ళ ఆర్డర్ బుక్ బాగా బిల్డప్ చేసుకుంటేనే దీంట్లో గ్రోత్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. ఇది మేజర్ రీజన్. ఓకే, నెక్స్ట్ ఇన్వెంటరీ లెవెల్స్ చూడండి. Q2 ఫైనాన్షియల్ ఇయర్ 25 అంటే లాస్ట్ క్వార్టర్ లో వీళ్ళ ఇన్వెంటరీ ఎంత ఉంది? 3,411 crores. అదే లాస్ట్ ఇయర్ Q3 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో Q3 లో ఇన్వెంటరీ ఎంత ఉంది? 494 crores. అదే ఇప్పుడు లేటెస్ట్ క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్ లో వీళ్ళ ఇన్వెంటరీ ఎంత ఉంది? 3,127 crores. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే చూసారా వాళ్ళ దగ్గర ఇన్వెంటరీ ఎంత ఉండిపోయింది అన్నది. ఇన్వెంటరీ ఎక్కువగా ఉండిపోతే ఏమవుతుంది? వాళ్ళ ఇన్వెంటరీని కరెక్ట్ గా మేనేజ్ చేయట్లేదు. ఇన్ఎఫిషియంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్వెంటరీ ఎక్కువగా బల్క్ అయిపోతుంది అనుకోండి, హై ఇన్వెంటరీ లెవెల్స్ వీళ్ళ దగ్గర ఉండిపోతుంటే వీళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ ఏమవుతుంది? ప్రొడక్షన్ అంతా ఆల్రెడీ వీళ్ళ దగ్గర పెట్టుకుని సేల్స్ అవ్వకపోతుంటే వీళ్ళ క్యాష్ టర్న్ ఓవర్ ఎలా వస్తుంది? క్యాష్ రావాలి కదా వీళ్ళకి. వీళ్ళకి తయారు చేసిన ఐటమ్స్ వీళ్ళ దగ్గర స్టాక్ అలా బిల్డప్ అయిపోతూ ఉంటే, అవి బయటకు వెళ్ళకపోతుంటే, వీళ్ళ ఇన్వెంటరీ అనేది సేల్ అవ్వకపోతే వీళ్ళు క్యాష్ జనరేట్ ఎలా అవుతుంది? సో వీళ్ళు హై లెవెల్ ఆఫ్ ఇన్వెంటరీ మెయింటైన్ అయితే చేస్తున్నారు. అది కంపెనీ చేసే ఇంకొక రాంగ్ అన్నమాట. ఈ ఇన్వెంటరీ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో కంపెనీకి, అది కంపెనీకి నెగిటివ్ అని. సో ఈ పాయింట్ కూడా మీరు గమనిస్తూ ఉండండి. నెక్స్ట్ ఈ స్టాక్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు మాత్రం ఆర్డర్ బుక్, ఇన్వెంటరీ లెవెల్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ క్వార్టర్ లో అన్నది అయితే గమనిస్తూ ఉండండి. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ చూసారా? లాస్ట్ క్వార్టర్ లో వీళ్ళకి రావాల్సిన అమౌంట్ ఎంత ఉంది? 3,758 crores. Q3 లో వీళ్ళకి రావాల్సిన ఎంత ఉంది? 4,730 crores. ఇలా రావాల్సిన అమౌంట్ కూడా టైంకి రాకపోతుంటే, వీళ్ళకి రావాల్సిన అమౌంట్ వీళ్ళు టైంకి రాకపోతుంటే అది కూడా కంపెనీ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇది కూడా ఒక విధంగా నెగిటివ్ అనమాట. ఇది కూడా డిక్రీజ్ అవ్వాలి నెక్స్ట్ క్వార్టర్. అప్పుడే వాళ్ళ పర్ఫార్మెన్స్ లో మనకి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ క్యాష్ పొజిషన్ అండ్ బారోయింగ్స్. వీళ్ళు క్యాష్ ఎంత హోల్డ్ చేస్తున్నారని చూద్దాం. Q2 లో లాస్ట్ క్వార్టర్ లో అయితే 583 crores. Q3 లో అయితే 643 crores. ఓకే, క్యాష్ పొజిషన్ అయితే బాగానే ఉంది, నో ప్రాబ్లం. బారోయింగ్ చూసారా? నేను చెప్పాను కదా ఇందాక, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి? కంపెనీ యొక్క డెట్ అప్పులు అయితే పెరుగుతున్నాయి.
అదే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. Q2లో వీళ్ళకున్న మొత్తం అప్పులు 2,768 కోట్లు. అది Q3కి వచ్చేసరికి 3,157 కోట్లు. అప్పు పెరిగితే ఆటోమేటిక్‌గా దాని మీద కట్టాల్సిన వడ్డీ పెరుగుతది. వడ్డీ పెరిగితే ఆటోమేటిక్‌గా ప్రాఫిట్ కూడా తగ్గుతది. బారోయింగ్ చేసి ఆ అమౌంట్ వీళ్ళు కరెక్ట్‌గా యుటిలైజ్ చేసి ఇన్వెంటరీని కరెక్ట్‌గా మేనేజ్ చేస్తే ఆర్డర్ బుక్ కనుక డెవలప్ చేసుకుంటే ఈ కంపెనీ మళ్ళీ టర్న్ అరౌండ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. సో, ఈ పాయింట్స్‌నైతే మీరు అనాలిసిస్‌లో యాడ్ చేసుకోండి. అదే పాయింట్స్ ఇప్పుడు మీకు చెప్పినవే చెప్తున్నాను. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ హావ్ షోన్ ఫ్లక్చుయేషన్స్ చెప్పాను కదా! కన్సిస్టెన్సీ లేదు. రెవెన్యూస్‌లోని, ప్రాఫిట్స్‌లోని కన్సిస్టెన్సీ లేదు. ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంది. ఒక క్వార్టర్ బాగుంటే నెక్స్ట్ క్వార్టర్ అస్సలు బాగోట్లేదు. ఆర్డర్ బుక్ హాస్ డిక్లైన్డ్ ఓవర్ క్వార్టర్స్ చెప్పాను కదా! యావరేజ్ 7,000 ఆడ్ క్రోర్స్ ఆర్డర్ బుక్ ఉండేది కాస్త ఇప్పుడు ప్రెజెంట్ ఎంతకొచ్చింది 2,000 ఆడ్ క్రోర్స్‌కి పడిపోయింది. నెక్స్ట్ ఇన్వెంటరీ లెవెల్స్ హావ్ స్లైట్లీ రెడ్యూస్డ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇంక్రీజ్డ్ ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ చెప్పాను కదా! క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో కొంచెం ఇన్వెంటరీ లెవెల్స్ తగ్గాయి గానీ ఇయర్ ఆన్ ఇయర్‌లో మాత్రం భారీగా ఇన్వెంటరీ లెవెల్స్ అనేవి వీళ్ళ దగ్గరే ఎక్కువగా మెయింటైన్ అవుతున్నాయి. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ హావ్ ఇంక్రీజ్డ్ ఇంపాక్టింగ్ లిక్విడిటీ రావాల్సిన డబ్బులు వీళ్ళకి రావట్లేదు. అది ఎక్కువ పోర్షన్‌లో ఉందన్నమాట. బారోయింగ్స్ హావ్ ఇంక్రీజ్డ్ బట్ క్యాష్ పొజిషన్ రిమైన్స్ స్టేబుల్. ఇప్పుడు అన్ని చూపించిన స్లైడ్స్ అన్నిటిని సింపుల్‌గా మీకు ఈ పాయింట్స్‌లో మొత్తం అన్ని తెలుస్తాయన్నమాట. బారోయింగ్స్ ఇంక్రీజ్ అయ్యాయి. బట్ క్యాష్ పొజిషన్ రిమైన్స్ స్టేబుల్. క్యాష్ పొజిషన్ అయితే బానే ఉంది. అది స్టేబుల్ గానే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అది ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లమ్ ఉన్నవి కాస్త ఇవే ఆర్డర్ బుక్, ఇన్వెంటరీ, ట్రేడ్ రిసీవబుల్స్, బారోయింగ్స్. ఈ నాలుగిట్లో ఎప్పుడైతే కంపెనీ ఇంప్రూవ్‌మెంట్ చూపిస్తదో అప్పుడే దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికైతే ట్రై చేయండి. కాన్స్టెంట్‌గా మీరు వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్‌ని కంపెనీలో చూపించేది ఏంటంటే వాళ్ళు బాగున్నవి మాత్రమే ఫిగర్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం ఏంటంటే ఎవ్రీ క్వార్టర్ కంపేర్ చేసుకుంటేనే మనకి రిజల్ట్స్‌లో ఉన్న బ్యాడ్ అయితే కనిపిస్తది. ఇప్పుడు వాళ్ళు చూపించారు వాళ్ళ కంపెనీ ఫిగర్స్ చూసారు కదా! కంపెనీ రిజల్ట్స్ అయితే వెబ్‌సైట్‌లో ఇలా పెట్టారు. ఇందులో మీకు ఏదైనా నెగెటివ్ కనిపిస్తుందా అసలు? ఇందులో ఒక్క నెగెటివ్ అన్నా ఉందా? ఆ నెగెటివ్ కూడా కనిపించదు. ఎందుకంటే వాళ్ళు చూపించేవన్నీ పాజిటివ్‌గా చూపించారు. నెగెటివ్ నుంచి ప్రాఫిట్‌లో వచ్చామని, లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఎక్కువ వచ్చామని అన్నీ చెప్పారు. అలాగే ఇంకెక్కడైనా ఏమైనా చూపించారా అంటే ఇక్కడ చూపించారు చూడండి. ఆర్డర్ బుక్ 2,681 క్రోర్స్ అని చూపించారు తప్ప, దీని ముందు క్వార్టర్‌లో ఎంత ఆర్డర్ బుక్ ఉంది, దాని ఎంత తగ్గింది గాని, లేకపోతే ఏమైనా పెరిగిందన్న దాని గురించి ఎక్కడ వీళ్ళు డిస్కస్ చేయలేదు. సో, అందుకే మీరు లాస్ట్ క్వార్టర్ పెర్ఫార్మన్స్‌ని కూడా మనం కంపేర్ చేస్తూ వెళ్తేనే మనకి ఆ కంపెనీ యొక్క కరెక్ట్ పెర్ఫార్మన్స్ అయితే వస్తదన్నమాట. ఎప్పుడైనా సరే వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళి వాళ్ళు మొత్తం డీటెయిల్‌గా ఇచ్చారా లేదా చూడండి. డీటెయిల్‌గా లేకపోతే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి గదా! మనకి. వాటి స్క్రీనర్ ఉంది. అలాగే మనీ కంట్రోల్ ఉంది. చాలా చాలా వెబ్‌సైట్‌లు ఉన్నాయి. లేకపోతే న్యూస్ సైట్స్ ఉన్నాయి. మనం గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేసినా ఆ క్వార్టర్ యొక్క రిజల్ట్స్ కావాలి. Q2 25 రిజల్ట్స్ కావాలి. లేదా Q2 24 రిజల్ట్స్ కావాలని సెర్చ్ చేసినా సరే, మనం గూగుల్‌లో అయితే ఆటోమేటిక్‌గా అవైలబుల్‌గా ఉంటాయి. అవన్నీ కంపేర్ చేసుకొని మీరు అనాలిసిస్ అయితే చేయాలి. సో, వాళ్ళిచ్చిన ఈ ఫిగర్స్‌తో అరే బాగుంది. స్టాక్ ఎందుకు పడిపోతుంది? మనం ఇన్వెస్ట్ చేద్దాం. తక్కువలో వస్తుంది కదా! అని చెప్పి డైరెక్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చెయ్యొద్దు. ఓకేనా? ఇప్పుడు మెయిన్ రీజన్స్‌ని అయితే మీకు ఇక్కడ సమ్మరైజ్ చేశాను. అది కూడా ఒకసారి చూడండి. చెప్పాను కదా! ఇవి ఈ 4 రీజన్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడేంటంటే వీళ్ళకి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా! జపనీస్ వీళ్ళ దగ్గర నుంచి కొత్త ఆర్డర్ అయితే వచ్చింది. ఇది 525 క్రోర్స్ ఆర్డర్. ఈ ఆర్డర్ వల్ల చాలా యూజ్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఎన్ఈసీ కార్పొరేషన్ అనేది జపాన్‌లోనే మేజర్ 5జీ వైర్లెస్ నెట్వర్క్ సపోర్ట్ చేసే టెక్నాలజీని సప్లై చేసే పెద్ద కంపెనీ అన్నమాట. వీళ్ళ ద్వారా వెళ్ళడం వల్ల ఏంటంటే గ్లోబల్‌గా కూడా మంచి అవకాశాలు వచ్చే మంచి వీళ్ళకి డీల్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటది. వీళ్ళు ఇప్పుడు ఈ డీల్ ఏంటంటే అడ్వాన్స్డ్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ ప్రొవైడింగ్ అన్నమాట. ఇది 1 ఇయర్ డీల్ అని చెప్తున్నారు. మరి ఈ డీల్ మెటీరియలైజ్ అయ్యి దీని యొక్క నెక్స్ట్ ఆర్డర్ కంప్లీట్ అవ్వడానికి 1 ఇయర్ అయితే పడతదన్నది వాళ్ళు చెప్పిన ఇది. సో, దీన్ని కూడా మీరు ఫాలో అయితే ఈ ఆర్డర్ వర్కౌట్ అయిందా లేదా? దీనివల్ల ఇంకా నెక్స్ట్ ఆర్డర్స్ రావచ్చన్నది వాళ్ళు చెప్పే ఇది. సో, లక్కీగా నెక్స్ట్ ఆర్డర్స్ కూడా మనకి ఫ్లో అయ్యి వీళ్ళ ఆర్డర్ బుక్ కనుక ఇంప్రూవ్ అయితే మాత్రం కంపెనీలో అయితే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్‌లో 5జీ, 6జీ నెట్వర్క్ అయితే అవసరమే. ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. ఆ నెట్వర్కింగ్ కంపెనీలో ఉన్న కంపెనీస్ కూడా గ్రోత్ అయితే ఉంటది. బట్ ఏంటంటే స్టేబుల్ గ్రోత్ అయితే కావాలి మనకి. ఇలాగా ఇన్‌కన్సిస్టెంట్‌గా గ్రోత్ ఉంటే మాత్రం ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే ఏ క్వార్టర్‌లో ఉంటదో తెలీదు. ఏ క్వార్టర్‌లో పెర్ఫార్మ్ చేయదో తెలీదు. మనం ఏంటంటే ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్న దానికి క్లారిటీ ఉండదన్నమాట. సో, కంపెనీలో కొంచెం కన్సిస్టెన్సీ వచ్చే వరకు వెయిట్ అయితే చేయండి. రూ. 10 పెరిగినా పర్వాలేదు, పెరిగినా ఇన్వెస్ట్ చేసినా పర్వాలేదు కానీ కంపెనీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే మాత్రమే ఎంటర్ అవ్వడానికైతే చూడండి. సో, టెక్నికల్‌గా ఈ స్టాక్‌లో ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు, ఎక్కడ మంచిది అని చెప్పే ముందు మీకు ఒక చిన్న పాయింట్ చెప్తా. కొత్తగా సెబీ రూల్స్ అయితే ఇచ్చింది యూట్యూబర్స్‌కి. ఏంటంటే సెబీ సర్టిఫికేషన్ లేకుండా ఎవరు కూడా చార్ట్‌లు ఉపయోగించి కానీ, లైవ్ ప్రైజెస్‌ని కానీ చూపించడానికి లేదు. సో, అది నాకు తెలిసింది నిన్నే కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక నుంచి ఏదైనా అనాలిసిస్ చేసే ముందు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 3 మంత్స్ బిఫోర్ డేటాను అయితే యూజ్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ పర్పస్‌కి. లైవ్ ప్రైసింగ్ గాని, లైవ్ ఇది కానీ యూజ్ చేయకూడదని చెప్పారు కాబట్టి వాళ్ళ దీని ప్రకారమే మనం వెళ్దాం. సో, మీకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఓన్లీ జస్ట్ లెవెల్స్ మాత్రమే చెప్తాను.
అది కూడా లైవ్ ప్రైస్ చూపించకుండా ముందు డేటా మాత్రమే చూపించే మీకు వాటి యొక్క ఎంట్రీ ప్రైస్ మంచి సపోర్ట్ జోన్ అనేది చూపిస్తాను. మీరు కూడా ఏంటంటే ఎంట్రీ అయ్యే ముందు ఇలా ఏదో చెప్పాం కదా, మమ్మల్ని నమ్మి మాత్రం ఎంట్రీ అయితే తీసుకోవద్దు. మమ్మల్నే కాదు, ఎవరిని నమ్మి ఎంట్రీ తీసుకోవద్దు. మీ అనాలిసిస్ ముందు మీరు చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఎంట్రీ తీసుకోండి. బట్ ఏంటంటే ఇలా మేము చెప్పేవి ఇలా 4-5 వీడియోలు చూడండి, తప్పలేదు. వాటిలో వచ్చే డేటాని తీసుకోండి. ఆ డేటాని తీసుకుని మీ అనాలిసిస్ మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత మాత్రమే ఎంట్రీ అయితే తీసుకోండి. ఎవరిని నమ్మి మాత్రం ఎంట్రీ తీసుకోవద్దు. నన్ననే కాదు, ఎవరినైనా సరే, ఏ వీడియోనైనా సరే, మీకు కావాల్సిన డేటా మాత్రమే వీడియో నుంచి తీసుకోండి. మీరు అనాలిసిస్ మీ ఓన్గా మీరు చేసుకొని అప్పుడు మాత్రమే ఏ స్టాక్లో అయినా సరే ఎంట్రీ అయితే తీసుకోండి. సో ఇదైతే తేజాస్ నెట్వర్క్ పార్ట్. ఇప్పుడు మీకు చూపించే డేటా కూడా నేను ఎప్పటి నుంచి చూస్తున్నారు కదా, ఇది మే యొక్క క్యాండిల్ అనమాట. మే మంత్ ఢిల్లీ రెడ్ క్యాండిల్. సో మిగతా హైడ్ చేశాను. పాత డేటాను బట్టే మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేటెస్ట్ ప్రైస్ని కానీ లేటెస్ట్ చార్ట్ని కానీ యాజ్ పర్ సెబీ రూల్స్ నేను రివీల్ చేయకూడదు కాబట్టి ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రమే దీన్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చార్ట్ ఏప్రిల్. ఇక్కడ నుంచే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే టర్న్ అరౌండ్ జరిగింది చూసారు కదా, ఇందాక 2024 ఏప్రిల్ అంటే మార్చ్ క్వార్టర్ నుంచి తర్వాత ప్రాఫిట్స్ పెరిగాయి. అక్కడ నుంచే షేర్ ప్రైస్ కూడా పెరుగుతూ వచ్చింది అనమాట. టెక్నికల్ గా కూడా ఇక్కడ మనకి డిమాండ్ జోన్ అయితే ఉంది. కానీ ఏంటంటే ఇంత మార్కెట్ ఫాల్లో ఇది ఆగుతుందా లేదా అన్నది ఒక పాయింట్. సో దీన్ని అయితే ప్రస్తుతానికి ఓన్లీ ఫర్ బౌన్స్ బ్యాక్ లేదా కొంత స్వింగ్ ట్రేడ్ కి మాత్రమే ఈ జోన్ అయితే వాడుకుంటుంది. ఇది ఎంత 750 to 804. ఈ రేంజ్ అనేది ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ మాత్రమే వాడండి. రెసిస్టెన్స్ కూడా 100 పాయింట్స్ అంటే 850. ఆ 850 కూడా బౌన్స్ అయితే 1000. ఇది టార్గెట్ కింద పెట్టుకుని స్వింగ్ ట్రేడింగ్ మాత్రమే దీని అయితే కన్సిడర్ చేయండి. మేజర్ సపోర్ట్ అయితే 667 అనమాట. ఈ రేంజ్ 667 రేంజ్ అనేది, ఎందుకంటే ఈ గ్రోత్ కి మేజర్ స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది, 667 దగ్గర ఉంది. 512 నుంచి 667 అనేది కానీ చాలా పెద్ద బ్రాడ్ ఇది. కానీ ఏంటంటే మీరు మేజర్ గా అబ్జర్వ్ చేయాల్సిన 600 నుంచి 667 ఈ రేంజ్, ఈ 60-70 పాయింట్ల రేంజ్ అయితే గమనిస్తుండండి. ఇక్కడ నుంచి కానీ టర్న్ అరౌండ్ అయ్యి కంపెనీ పర్ఫార్మెన్స్ లో కూడా డిఫరెన్స్ వచ్చి షేర్ ప్రైస్ కూడా మీకు బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం ఆ ప్రైస్ లో మీరు మొత్తం పెట్టాల్సిన క్యాపిటల్, అంటే మీరు ఎంతైతే తేజాస్ నెట్వర్క్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అందులో 50% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇంకేదైనా పొరపాటున కంపెనీలో కరెక్షన్ వచ్చి కానీ లేదంటే మార్కెట్ లో ఏదైనా న్యూస్ లో కరెక్షన్ వచ్చినా మిగతా 50% మనం యావరేజ్ చేసుకోవడానికి కింద పాయింట్ ఒకవేళ డౌన్ అయితే మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోస్ లో నేను అప్డేట్ అయితే ఇస్తాను. దాని ప్రకారం మళ్ళీ దాన్ని యావరేజ్ చేయడం కానీ ఏదన్నది అయితే చేద్దాం. మొత్తం మాత్రం ఒకేసారి ఇప్పుడు ఏ షేర్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు. ఒక 2-3 పాయింట్లు అయితే పెట్టుకోండి. ఒక పాయింట్ లో 50%, నెక్స్ట్ పాయింట్ లో ఇంకా డౌన్ అయితే 25%, ఇంకా డౌన్ అయితే 25%. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి మంచి యావరేజ్ ప్రైస్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరు కూడా మార్కెట్ ని పడుతున్నప్పుడు టైం చేయలేరు. ఎక్కడైనా సరే టైం చేద్దామని వెళ్తే మనం రాంగ్ అవుతాం. మార్కెట్ ఎంతవరకు పడుతుందో ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందో ఎవరు కరెక్ట్గా అయితే చెప్పలేరు. కానీ ఏంటంటే మనం ఒక పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ నుంచి మనం రివర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ లో కొంత ఇన్వెస్ట్ చేసుకొని మనకు అక్కడి నుంచి రివర్స్ అయ్యే ప్రాఫిట్ వచ్చినా ఓకే, మనం 50% ప్రాఫిట్ తీసుకుందాం, నో ప్రాబ్లం. కానీ లాస్ ని అవాయిడ్ చేయడానికి మాత్రం నేను చెప్పేది అనమాట. ప్రాఫిట్ తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ లాస్లో మాత్రం మన రిటైలర్స్ ఉండకూడదు అనేది నా ఉద్దేశం. సో ఇది ఈరోజు మన అనాలిసిస్ వీడియో అయితే తేజస్ నెట్వర్క్ గురించి. మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది అడిగారు కాబట్టి ఫస్ట్ ఈ వీడియోని అయితే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. మిగతా అడిగిన వాటికి కూడా నేను నెమ్మదిగా వాటి గురించి కూడా అనాలిసిస్ వీడియో అయితే మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. ఇలాగే ఇంకెవరికైనా ఏదైనా స్టాక్ గురించి మాకు అనాలిసిస్ కావాలి అనుకుంటే మాత్రం కామెంట్స్లో అడగండి. నాకు వీలైనంత వరకు వీలైనంత త్వరగా స్టాక్ గురించి అది స్టడీ చేసి అనాలిసిస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ అనాలిసిస్ కానీ మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు మీ లైక్స్ ద్వారా చేస్తే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు మంచి ఎంకరేజింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.